తెల్లకోటు ఎర్రగా మారింది. అది ఆగస్టు 9 కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. అందులో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ సెకండ్ ఇయర్ చేస్తూ ట్రైనీ డాక్టర్ గా చేస్తున్న లేడీ డాక్టర్ రూపా శవమై కనిపించింది. మరి కొద్ది నెలలైతే ఆమె తన కంప్లీట్ డాక్టర్ కోర్సు పూర్తి చేసి ఉండేది. కానీ ఈలోపే ఆమె హత్యకు గురైంది. ఇక హత్యనేనా అంటే అంతకు మించిన నరకాన్ని చూసిందామె. ఆమెపై హింసాత్మకమైన అత్యాచారం జరిగింది. ఆమె కళ్ళు, గోళ్లు, మెడ, నోరు మరియు ప్రైవేట్ పార్ట్ పై తీవ్రమైన గాయాలతో పాటు వాటి నుండి రక్తం విపరీతంగా కారుతుంది. ముఖ్యంగా ఆమె కళ్లలో నుండి ఇంకా రక్తం వస్తూనే ఉంది. కారణం, ఆమెపై అత్యాచారం చేసిన ఆ దుర్మార్గుడు ఆమెను బలాత్కరిస్తున్నప్పుడు దానికి ఆమె ప్రతిఘటించడంతో ఆమె కళ్ల మీద గుద్దేశాడు. ఆ టైంలో ఆ డాక్టర్ కళ్ళజోడు పెట్టుకుని ఉండటంతో తను బలంగా గుద్దగానే ఆ కళ్ళజోడు అద్దాలు పగిలి అవి ఆమె కళ్ళల్లో గుచ్చుకొని విపరీతమైన రక్తం వచ్చింది. పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా ఆమె కళ్లలో నుండి ఇంకా రక్తం వస్తూనే ఉంది అంటే ఆమెను ఆ కామాంధుడు ఎంత హింసించి చంపాడో తెలుస్తుంది. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉంది ఈ జూనియర్ డాక్టర్. అప్పటిదాకా 30 గంటలకు పైగా పనిచేసింది ఆమె. ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న ఆమె తన తోటి డాక్టర్స్ తో కలిసి ఒలింపిక్స్ మ్యాచ్ చూసి డిన్నర్ చేసి ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ని చూసి వారికి కావలసిన మందులిచ్చింది. ఇక అప్పటికే అర్ధరాత్రి 2 గంటలు దాటటంతో బాగా అలసిపోయిన ఆమె కాసేపు రెస్ట్ తీసుకుందామని థర్డ్ ఫ్లోర్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్ళింది. కారణం, ఆ హాస్పిటల్లో విశ్రాంతి తీసుకోవడానికి రెస్ట్ రూమ్లే లేవు. అందుకే థర్డ్ ఫ్లోర్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్లి అందులో పడుకునేవారంతా. ఇక ఆగస్టు 8 నైట్ టైంలో తన పేషెంట్స్ ని చూసిన ఆమె ఆగస్టు 9 ఉదయం 3 గంటల టైంలో ఆమె ఆ హాల్ కి వెళ్ళింది. ఇక అలా వెళ్లి పడుకుంది, మళ్ళీ లేవలేదు. ఇక అలా తెల్లవారిపోయింది. ఇంతలో ఓ డాక్టర్ ఆ కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్ళాడు. లోపల చాలా టేబుల్స్ ఉన్నాయి. అయితే అక్కడ ఓ టేబుల్ మీద ఈ లేడీ డాక్టర్ పడుకొని ఉండటం చూశాడు. అయితే ఆమెను నిశితంగా పరిశీలించగా ఆ డాక్టర్ వణికిపోయాడు. కారణం, ఆ జూనియర్ డాక్టర్ పక్కన చుట్టూ మొత్తం రక్తం కనిపించింది. ఇక వెంటనే ధైర్యం తెచ్చుకొని మరికొంత దగ్గరకు వెళ్లి చూడగా ఆ లేడీ డాక్టర్ మెడ పక్కకు విరిగిపోయి నోటి నుండి కళ్ళ నుండి రక్తం విపరీతంగా కారుతూ కనిపించింది అతనికి. ఇక అంతకు మించి ఆ డాక్టర్ దాదాపుగా నగ్నంగా కనిపించడంతో భయంతో వణికిపోయి వెంటనే కిందకు వచ్చి సీనియర్ డాక్టర్స్ కి విషయం మొత్తం చెప్పాడు. ఇక అదంతా విన్న వారు వెంటనే పైకి వచ్చి చూసి వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు వెంటనే ఆ హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నారు. ఆ లేడీ డాక్టర్ శవాన్ని పరిశీలించగా ఆమె శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంది. దీంతో వెంటనే ఆమె శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. ఇక అందులో ఆ యువతిని ఉక్కిరి బిక్కిరి చేసి గొంతు నులిమి చంపినట్లుగా తేలింది. ఆమె శరీరంలో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. థైరాయిడ్ మృదులాస్థి కూడా విరిగిపోయింది. కళ్లలో నుండి ఆమె ప్రైవేట్ పార్ట్ నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంది. ఒళ్లంతా గాయాలే. ముఖ్యంగా మెడ దగ్గర బాగా కమిలిపోయి ఉంది. అంటే నిందితుడు ఆమె అరవకుండా ఆమె గొంతును గట్టిగా బిగించి ఉంచాడని స్పష్టంగా తెలుస్తుంది. పైగా ఆమెపై హింసాత్మకమైన అత్యాచారం జరిగిందని స్పష్టమైంది. అయితే ఇంత జరిగినా పోలీసులు మొదట ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని ప్రకటించారు. ఓ డాక్టర్ నగ్నంగా రక్తపు మడుగులో ఒంటి నిండా గాయాలతో శవంగా పడి ఉంటే మరి పోలీసులు మొదట ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పడం గమనార్హం. అయితే ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు మొదలు పెట్టారో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని కేసు విచారణ మొదలు పెట్టారు. ఇక ఆ క్రమంలోనే ఈ జూనియర్ డాక్టర్ శవం దగ్గర ఓ బ్లూటూత్ హెడ్సెట్ కనిపించింది. అయితే అది చూసిన పోలీసులు మొదట అది ఆ డాక్టర్దే అనుకున్నారు. కానీ ఆమె ఫోన్ కి దాన్ని కనెక్ట్ చేస్తే అది కనెక్ట్ కాకపోవడంతో ఆ హెడ్సెట్ ఆ యువతిది కాదని అర్థమైంది. దీంతో పోలీసులు ఆ హెడ్సెట్ ఎవరిదా అని ఆ హాస్పిటల్ సిబ్బంది ఫోన్ కి దాన్ని కనెక్ట్ చేసి చూసే ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కరి ఫోన్ కి ఆ హెడ్సెట్ కనెక్ట్ కాలేదు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించాలి అనుకున్నారు. కానీ ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. అందుకే ఆ యువతిపై ఎవరు అత్యాచారం చేసి చంపేశారో పోలీసులకు అర్థం కాలేదు. అయితే కాన్ఫరెన్స్ హాల్ కి వచ్చే దారిలో సీసీ కెమెరాలు ఉండటంతో పోలీసులు వాటిని పరిశీలించగా అందులో ఈ లేడీ డాక్టర్ 3 గంటల టైంలో ఆ హాల్ లోపలికి వెళ్ళినట్లు అందులో రికార్డ్ అయింది. ఇక అది చూసిన పోలీసులు అంటే ఆ యువతి 3 గంటల వరకు బ్రతికే ఉంది. అంటే 3 గంటల నుండి 6 గంటల మధ్యలోనే ఈ యువతిని చంపేశారని అర్థమయ్యి మళ్లీ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా అందులో ఓ వ్యక్తి వారికి అనుమానంగా కనిపించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని హాస్పిటల్ సిబ్బందికి చూపించి ఇతను మీలో ఎవరికైనా తెలుసా అని అడిగారు. ఇక అతన్ని చూసిన వారంతా ఇతను మాకు తెలుసు సార్, ఇతని పేరు సంజయ్ రాయ్, ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్ఫార్మర్ గా పనిచేస్తాడు మరియు మా హాస్పిటల్ కి పేషెంట్స్ ని తీసుకువస్తాడని చెప్పారు. ఇక ఈ సంజయ్ రాయ్ డాక్టర్ పడుకొని ఉన్న హాల్లోకి 4 గంటల టైంలో వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. పైగా అతను వెళ్లేటప్పుడు అతని మెడలో హెడ్సెట్ కనిపించింది. కానీ 40 నిమిషాల తర్వాత అతను ఆ హాల్లో నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ హెడ్సెట్ అతని మెడలో లేదు. ఇక అది గమనించిన పోలీసులకు సంజయ్ పై అనుమానం వచ్చింది.
ఇక ఈ సంజయ్ ఈ హాస్పిటల్ కి దగ్గరలోనే ఉన్న పోలీస్ క్యాంప్ లో ఉంటాడని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. ఇక అతని దగ్గరకు వెళ్లిన పోలీసులు సంజయ్ ఫోన్ కి ఆ హెడ్సెట్ ని కనెక్ట్ చేయగా అది వెంటనే కనెక్ట్ అయిపోయింది. ఇక అది చూసిన పోలీసులు ఆ హెడ్సెట్ సంజయ్ దే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో సంజయ్ ఉన్న గదంతా పరిశీలించగా అతని బూట్లపై రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. పైగా దండం మీద ఉతికిన బట్టలు కనిపించాయి. ఇక సంజయ్ వంటి మీద గోళ్లతో రక్కిన గాయాలు కనిపించాయి. వెంటనే గాయాలకు ఉన్న రక్తాన్ని సేకరించగా ఆ రక్తం చనిపోయిన డాక్టర్ రక్తంతో సరిపోయింది. అంటే ఈ సంజయ్ నే ఆ డాక్టర్ పై అత్యాచారం చేశాడని ఆ జూనియర్ డాక్టర్ ప్రతిఘటించి అతని శరీరంపై తన గోళ్లతో రక్కినట్లు స్పష్టంగా పోలీసులకు అర్థమైంది. ఇక సంజయ్ ఫోన్ ని పరిశీలించగా అందులో లెక్కలేనని హింసాత్మక నీలి చిత్రాలు వారికి దర్శనమిచ్చాయి. ఇక అవన్నీ చూసిన పోలీసులు ఈ సంజయ్ శృంగార వీడియోలకు బానిస అని, మరీ ముఖ్యంగా అతను హింసాత్మక శృంగార వీడియోలు చూసి ఎంజాయ్ చేసేవాడని అర్థమయ్యి వెంటనే సంజయ్ ని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తన గదిలోకి వచ్చి అన్ని పరిశీలించి తనని అరెస్ట్ చేసినా ఈ సంజయ్ మాత్రం నన్ను ఉరి తీయాలనుకుంటే తీసేయండి, చంపేయాలనుకుంటే చంపేయండి అని గట్టిగా అరిచి చెప్పాడు. అతని స్వరంలో భయం ఏమాత్రం కనిపించలేదు పోలీసులకు. ఇంత ధైర్యంగా అతను మాట్లాడుతున్నాడు అంటే అతని వెనకాల గట్టి తలకాయ ఉండి ఉండాలని అనుమానిస్తున్నారు. ఇక వెంటనే రూప చనిపోయిందన్న విషయం ఆమె పేరెంట్స్ కి చెప్పారు. ఇక వారు రాగానే మొదట మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. చాలాసేపు వరకు ఆమె శవాన్ని కూడా వారికి చూపించలేదు. ఇక ఈ సంజయ్ రాయ్ కోల్కతాలో డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తన స్కూల్ మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సంజయ్ తాగి ఆమెను బలాత్కారం చేయటంతో సంజయ్ చేష్టలు భరించలేక ఆమె సంజయ్ ని వదిలేసింది. ఇక ఆ తర్వాత సంజయ్ నువ్వు వదిలేస్తే నాకు ఇంకా ఆడవాళ్లే దొరకరా అంటూ తను పనిచేసే కంపెనీలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వారికి పిల్లలు పుట్టాక ఆమెను అనుమానిస్తూ వేధించడంతో ఆమె కూడా సంజయ్ కి విడాకులు ఇచ్చేసింది. దీంతో సంజయ్ నువ్వు కాకపోతే మరో ఆడది అంటూ తన ఊళ్ళో భర్త చనిపోయిన ఓ మహిళను మూడవ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెతో కూడా తను దురుసుగా ప్రవర్తిస్తూ ఆమెను కొడుతూ లైంగిక దాడి చేస్తూ ఉండటంతో ఆమె కూడా సంజయ్ ని వదిలేసి మరో వ్యక్తితో పారిపోయింది. ఇక అప్పటి నుండి సంజయ్ ఒంటరిగా ఉండటంతో అతని బాధ చూడలేక సంజయ్ పేరెంట్స్ అతనికి ఓ పేదింటి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. అలా 4వ పెళ్లి చేసుకున్న సంజయ్ భార్యతో 2 పిల్లల్ని కన్నాక అతని భార్య క్యాన్సర్ కి గురై చనిపోవటంతో ఇక సంజయ్ మళ్ళీ ఒంటరి వాడైపోయాడు. ఇక అప్పటికే సంజయ్ 4 పెళ్లిళ్లు చేసుకోవటంతో ఇక అతన్ని పెళ్లి చేసుకునే సాహసం ఏ ఆడపిల్ల చేయలేదు. దీంతో సంజయ్ తన కోరికలు తీర్చుకోవటం కోసం తరచుగా వేశ్యల దగ్గరికి వెళ్లేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా తన ఫోన్ లో హింసాత్మకమైన నీలి చిత్రాలు చూసి ఎంజాయ్ చేసేవాడు. ఇదిలా ఉండగా 2019లో కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక అందులో సెలెక్ట్ అయ్యాడు సంజయ్ రాయ్. ఇక అప్పటి నుండి పోలీసులు తమకు ఎప్పుడైనా అవసరం పడితే ఈ సంజయ్ ని కాంటాక్ట్ అయ్యేవారు. అలా కోల్కతా పోలీసులతో సంజయ్ చాలా కాలంగా ఒక వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు వాళ్ళ అవసరార్థం సమాచార సేకరణ కోసం కొంతమంది వాలంటీర్లను నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. ఇక అలాగే పోలీసులు ఈ సంజయ్ ని కూడా ఇన్ఫార్మర్ గా నియమించుకున్నారు. ఇక దాన్నే అవకాశంగా తీసుకున్న ఈ సంజయ్ తన బండిపై కేపీ అంటే కలకత్తా పోలీస్ అనే ముద్రను వేసుకుని ఫోజులు ఇచ్చేవాడు. ఇక ఇతను బాగా పనిచేస్తున్నాడని సంజయ్ ని ఆర్జికర్ మెడికల్ కాలేజీకి అవుట్ పోస్ట్ లో డ్యూటీ వేశారు. అయితే మద్యానికి నీలి చిత్రాలకు బానిసైన సంజయ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని తన ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ ఆ హాస్పిటల్లో పనిచేసే కొందరు మహిళలపై లైంగికంగా వేధిస్తూ ఇక అప్పుడే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ రూపాపై కన్నేశాడు. పైగా కోల్కతా పోలీస్ కేపీ అనే ముద్ర ఉన్న టీ షర్ట్ ని వేసుకొని ఆ హాస్పిటల్లో ఎక్కడంటే అక్కడికి తిరిగేసేవాడు. ఇక రూపా మీద కన్నేసిన ఈ సంజయ్ ఆమెను అనుభవించాలి అని ఆగస్టు 8 రాత్రిన ఆమె డ్యూటీ పూర్తి చేసుకొని ఆగస్టు 9 తెల్లవారుజామున 3 గంటల టైంలో ఆమె రెస్ట్ కోసం ఆ హాల్ కి వెళ్లటం చూసిన సంజయ్ ఇక ఇదే కరెక్ట్ టైం అనుకొని ఆ హాల్లోకి వెళ్లి మొదటగా ఆమె అరవకుండా ఆమె గొంతును గట్టిగా పట్టుకొని హింసాత్మకంగా ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఓ 40 నిమిషాల తర్వాత ఆ హాల్లో నుండి బయటకు వచ్చాడు. అయితే వెళ్లేటప్పుడు అతని మెడలో హెడ్సెట్ ఉంది కానీ తిరిగి వచ్చేటప్పుడు అది లేకపోవడంతో పోలీసులకు సంజయ్ పై అనుమానం వచ్చి విచారించగా ఆ కాంబంధుడి ఆకృత్యాలు మొత్తం బయటకు వచ్చాయి. విచారణలో సంజయ్ డాక్టర్ రూపా మీద హింసాత్మకమైన అత్యాచారం చేసి చంపేశాడని తేలింది. అయితే రూపా పోస్ట్ మార్టంలో ఆమె కడుపులో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు తేలింది. సహజంగా ఓ మగాడి వీర్యం 1.5 మిల్లీగ్రాములు రిలీజ్ అవుతుంది. కానీ రూపా శరీరంలో మాత్రం 150 మిల్లీగ్రాముల వీర్యం ఉండటంతో ఆమెపై సంజయ్ ఒక్కడే అత్యాచారం చేశాడా లేక మరికొంతమంది కలిసి అందరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇదిలా ఉండగా ఆర్జికల్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్ మీద వేరే హాస్పిటల్లో పోస్టింగ్ వేయించుకున్నాడు.
ఇంత అర్జెంటుగా అతను అలా వేరే హాస్పిటల్ కి పోస్టింగ్ వేయించుకోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూప హత్యకు న్యాయం జరగాలని ఆమె పేరెంట్స్ తో సహా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.